వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ముంచుకొస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలపై చేస్తున్న అణిచివేతకు చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ అమెరికన్ నౌకాదళం ఇరాన్ దిశగా దూసుకు వెళ్తోందని ఆయన హెచ్చరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన మాక్సిమం ప్రెషర్ వ్యూహాన్ని పదును పెట్టారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో నిరసనకారులపై ప్రభుత్వం చేస్తున్న క్రూరమైన అణిచివేతను సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదని భావించిన ట్రంప్ అమెరికా నౌకాదళానికి చెందిన ఒక భారీ యుద్ధ నౌకల సమూహాన్ని ఇరాన్ దిశగా మళ్లించారు. ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ హెచ్చరికల వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ లోపల జరుగుతున్న హింసని అరికట్టడమే కాకుండా ఆ దేశం పూర్తిగా వినాశనం కాకుండా చూడటమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కడానికి ఏ స్థాయికైనా వెళ్తోందని, అందుకే తాము సైనిక పరంగా ఒత్తిడి పెంచుతున్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ భారీ నౌకాదళం కేవలం హెచ్చరికకే పరిమితం అవుతుందా, లేక టెహ్రాన్ పై నేరుగా దాడులకు దిగుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న తిరుగుబాటుకు అమెరికా పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇరాన్ సైన్యం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మకంగా వ్యవహరిస్తోందని అమెరికా గూఢచారి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తన యుద్ధ నౌకలను అక్కడ మోహరించడం అనేది ఇరాన్ పాలకులకు ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ఒకవేళ ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా యుద్ధం అనివార్యమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ట్రంప్ తదుపరి అడుగు ఏంటనే దానిపైనే దృష్టి సారించాయి.